బ్యాచిలర్స్ వచ్చారంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు ఓకే ఏం మాట్లాడరు, మళ్ళీ తిరిగి వస్తుంటే రానివ్వట్లేదు, అలో చేయట్లేదు. బ్యాక్ సైడ్ దేర్ సి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్తయాస్ వరల్డ్. లాస్ట్ వీడియోలో చూశారు కదా దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళి, అండ్ ఇప్పుడు వచ్చేసి దుబాయ్ మాల్కి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా డైనోసార్ స్థితిలో ఉంటాయి కదా అదనమాట. ఇదంతా కూడా అటు తల ఈ లెఫ్ట్ సైడ్ది అండ్ ఇటు తోక అనమాట. ఈ ఇందాక డైనోసార్ చూపించిన ఫ్లోర్ ఉంది కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అటు నుంచి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్కి వచ్చాను నేను. అండ్ ఆల్డో ఉంటుంది ఇక్కడ, ఆల్డోకి ఆపోజిట్లో దుబాయ్ ఐస్ రింగ్ అని చెప్పి ఉంటుంది ఏరియా. మనం పే చేసి టికెట్ తీసుకుని షూస్ ఏం చేస్తారు వాళ్ళు స్కేటింగ్కి. సో ఇక్కడ స్కేటింగ్ చేయొచ్చు మనం కూడా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఐస్ మీద స్కేటింగ్ కదా, వెనకాల మ్యూజిక్ రన్ అవుతుంది. సో వాయిస్ ఎక్కువ వస్తుందో లేదో తెలియదు నాకైతే, నా వాయిస్ మరి. ఇప్పుడు దీనికి టికెట్ ఎక్కడ తీసుకోవాలంటే ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ ఉంది, అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. అండ్ టికెటింగ్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క టికెట్ 145 దినామ్స్ అంట, ఇంటూ 23 పాయింట్ సంథింగ్ అనమాట. ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తా చూడండి. అండ్ దానికి డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఇస్తారు మనకి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం ఈ సైడ్ వచ్చేస్తే లైక్ హోలిస్టర్ బ్రాండింగ్ ఉంది కదా, దాని రైట్ సైడ్ చూడండి వాటర్ ఫాల్ ఉంది. వీడియోలోని ఫొటోస్లో చూసి ఓ రకంగా అనిపించింది, కానీ చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్. యాక్చువల్లీ మనం టచ్ చేయలేము ఎందుకంటే ఎక్కడ వరకు రైలింగ్ ఉంటుంది, బట్ ఫొటోస్ దిగడానికి చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్, వాటర్ ఎంత స్లోగా వెళ్తుంది. ఇది ఇక్కడ ఒక్క చోటే కాదు, ఇంకా అవతలకి వెళ్ళామంటే రైట్ సైడ్ అవతల సైడ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది నేను ఇప్పుడు ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్లో లాస్ట్ వరకు ఇది అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం అన్ని ఫ్లోర్స్కి కవర్ అవుతుంది ఇది అయితే. ఇదిగో ఈ వాటర్ ఫాల్ ఇలా రౌండ్గా ఉంది. యాక్చువల్లీ నేను ఒక సైడ్గా ఉంది అనుకున్నా, కానీ అది వాటర్ ఫాల్ రౌండ్గా ఉంది. ఇది వచ్చేసి ఒక సైడ్ ఫేసింగ్ ఇచ్చారు, బాగుంది. ఫీల్ వాటర్ సౌండ్ అంటుంటా కదా, న్యాచురల్లీ ఉన్నట్టు ఉంది. మనం మాల్లో ఎక్కడైనా ఉన్నాం అనుకోండి, మనకి ఇలాగ ఎక్కడ పెడితే అక్కడ డిస్ప్లేస్ ఉండి మ్యాప్స్ ఉంటాయి మనం ఎక్కడ ఉన్నాం ఏంటని. అండ్ ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి కదా, చైనా టౌన్, ఫౌంటైన్ వ్యూ ఇలాంటివి క్లిక్ చేస్తే అది ఏ ఫ్లోర్లో ఉందో చూపిస్తుంది మనకి, ఎక్కడికి వెళ్ళి చూడవచ్చు అన్నట్టు. అండ్ ఇది ఇప్పుడు చూడండి, దీన్ని మినిమైజ్ చేసి దీని మీద కొడుతున్నా, మనం ఎక్కడున్నా చూపిస్తుంది. ఇది నేను ఈ కార్నర్లో ఉన్నా, ఇదంతా కూడా ఫౌంటైన్. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ చైనా టౌన్కి వెళ్ళాలి నెక్స్ట్. చైనా టౌన్ వచ్చేసి 1F100 అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అర్థం చైనా టౌన్కి. ఇదిగో ఇది వచ్చేసి చైనా టౌన్. ఇది ఫ్లోర్ 1 అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇందాక మనం చూసింది వాటర్ ఫౌంటైన్ చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా కనిపిస్తుంది. అండ్ ఇది మాత్రం ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇదంతా చైనా మొత్తం వాళ్ళ థీమ్ అంతా మెయింటైన్ చేశారు, భలే ఉంది ఇది చూడటానికి కలర్ఫుల్గా. అండ్ వీళ్ళ షాపింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ లోపల షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఈ లోపలికి వస్తే ఇదిగో ఇక్కడ చైనీస్ కిచెన్ రెస్టారెంట్, చైనీస్ షాపింగ్స్ మొత్తం వాళ్ళు రిలేటెడ్ అంతా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు హాట్ పాట్ అంటారు కదా, ఆ టైప్ ఉంది. లోపల చూపించడానికి పాపం ఫుడ్ తింటున్నారు వీళ్ళు ఆల్రెడీ, బాగుందిగా చూపించడానికి. అండ్ ఇక్కడ బోర్డు ఉంది చైనా టౌన్ అని చెప్పి. సో ఇక్కడ లోపలికి వెళ్ళాక చూద్దాం ఏముంటాయో. ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూడండి ఒక పాండా కనిపిస్తుంది, పెద్ద పాండా. అది పాండా చూడండి ఎంత పెద్దగా ఉందా. ఆల్మోస్ట్ 5 ఫ్లోర్ ఉంది కదా, 5 ఫ్లోర్కి టచ్ అవుతుంది. ఇదిగో బయట ప్రపంచం కనిపించేస్తుంది మాల్ నుంచి ఎప్పుడు అనుకుంటున్నాం కదా, యాక్చువల్లీ అవతల కనపడుతుంది కదా, అదంతా కూడా చైనా టౌన్ ఉంది. ఆ చివరి పేరు కనిపిస్తుందా, దుబాయ్ మాల్ చైనా టౌన్ అని చెప్పింది. అది దుబాయ్ మాల్ చైనా టౌన్ అని ఉంది కదా ఇక్కడ. అంటే ఆ అవతల నుంచి ఆల్రెడీ నాకు తెలియకుండా నేను రోడ్డు దాటి అవతల సైడ్కి వచ్చేసాను. ఇదంతా కూడా గేమింగ్ జోన్ అనమాట. ఇది ఇప్పుడు రోడ్డు దాటి వచ్చాను కదా, ఎలా వచ్చింది తెలియదు అని చెప్పి. ఇందాక చైనా టౌన్ ఆ పాండాది ఉంది కదా, యాక్చువల్లీ ఆ పాండాది ఇందులో ఉందన్నమాట, ఈ లోపల ఉన్నది. ఆ పాండా పై వరకు ఉంది కదా, ఆ ఏరియా ఇదంతా కూడా. సో మెయిన్ చైనా టౌన్ అంతా కూడా అవతల సైడ్ ఉంది. అండ్ ఈ అవతల సైడ్కి వస్తే ఇది దుబాయ్ మాలే, అడ్రస్ దుబాయ్ మాల్ అంటారు. ఈ గేమింగ్ జోన్ అంతా కూడా అడ్రస్ దుబాయ్ మాల్ అంటారు. అండ్ అవతల సైడ్కి వెళ్తే విదా దుబాయ్ మాల్ అని చెప్పి ఉంది, మళ్ళీ అవతల ఏముందో తెలియదు. ఎవరైనా ఈ చైనా టౌన్కి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అవతల సైడ్కి ఉంది కదా పాండా దాటి గేమింగ్ నేను చూపించాను కదా, అటు వెళ్ళాలనుకుంటే కనుక మీరు, అంటే అది ఎగ్జిట్ టైప్ ఉంటుంది అక్కడ, ఫ్యామిలీ అయితేనే బయటికి వెళ్ళండి. బ్యాచిలర్స్ వచ్చారంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు ఓకే ఏం మాట్లాడరు, మళ్ళీ తిరిగి వస్తుంటే రానివ్వట్లేదు, అలో చేయట్లేదు, కింద నుంచి వెళ్ళమంటున్నారు.
చాలా ఇబ్బంది పడతారు రావడం అనేది. వే అసలు చాలా దొరకదు అటు. సో ఇది ఒకటి కొంచెం గుర్తుంచుకోండి, బ్యాచులర్స్ వస్తే మాత్రం చైనా టౌన్ దాటి బయటికి వెళ్ళొద్దు, ఎగ్జిట్ అవ్వద్దు, ఎంట్రీలోనే తిరగండి ఎంత తిరిగినా సరే. మీకు స్టార్టింగ్లో చూపించిన డైనోసార్ ఉంది కదా కింద నుంచి, ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఇది డైనోసార్ తోక తల ఒకేలా కనబడుతుంది. అదేంటో మీరు అటేమో తోక ఇటు తల, రెండు తల తోక ఒకేలా ఉన్నాయి. ఈ సెకండ్ ఫ్లోర్లోనే అటు ఇటు ఎదుక్కుంటూ వస్తుంటే ఇది ఒకటి కనిపించింది. ఇది మొన్నట్లాగా ఫేక్ అనుకుంటారేమో, అది అంతా రియల్ అక్వేరియం. ఇది దుబాయ్ అక్వేరియం. అసలు కింద అయితే ఖాళీ ఉండదు మనం చూడటానికి, కానీ పై ఫ్లోర్ కాబట్టి కొంచెం వీలుగా ఉంది దాన్ని చూడటానికి. షార్క్ కూడా ఉంది చూడండి ఇక్కడ. అండ్ దీని లోపలికి వెళ్ళడానికి టికెట్ ఇందాక నేను చెప్పిన ప్రైస్ లైక్ 150 దినార్స్, 200 దినార్స్ అనమాట. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే. ఈ కంట్రీ వాళ్ళకి అయితే మాత్రం 129 దినార్స్ అలా చూపిస్తుంది ప్రైస్. లోపల యాక్చువల్లీ ఇది జూమ్ చేసి చూపిస్తారండి. లోపల ట్యూబ్లో కనిపిస్తున్నారు మనుషులు నడుస్తూ ఉన్నారు. ఈ లోపల ఇక్కడ లోపల నడుస్తూ ఉన్నారు. అండర్ వాటర్లో వెళ్తారన్నమాట ఇదంతా కూడా, ఆ షార్క్స్ అన్నిటిలో చూసుకుంటా. ఇది అక్వేరియం ఉంది కదా, ఇక్కడ టికెట్స్ అయితే అమ్ముతున్నారు అక్వేరియంది. అండ్ అక్వేరియంలోకి వెళ్ళడానికి చూడండి, ఇది లోపల నుంచి చూడటానికి ఆ కింద పే చూపించాం కదా, అలాగే పైన కూడా ఉంటుందంట. సో పైకి కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ప్రైజింగ్ వచ్చేసి 269 దినార్స్. ఇది అది పై వరకు ఉంది. ఇది యాక్చువల్లీ కింద ఫ్లోర్ ఒకటే అనుకున్నా. ఇది బయటికి కనిపించే అక్వేరియం పెట్టారు, ఇంకా లోపల ఉన్నాయి అండర్ వాటర్ది. ఫౌంటైన్ లేదు కానీ బుర్జ్ ఖలీఫా లైటింగ్ అయితే స్టార్ట్ అయింది. అరౌండ్ 7:30కి స్టార్ట్ అయింది బుర్జ్ ఖలీఫా లైటింగ్ అయితే. ఇప్పుడు లేజర్ షో అంటారు కదా, లేజర్ షో వేస్తున్నారు దీనికి లైటింగ్. ఇది ఇప్పుడు అసలు లైటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇందాక జస్ట్ ఈద్ అప్పుడు అనమాట. ఇది లైక్ ఈద్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, బక్రీద్, అందుకని చెప్పి ఇందాక ఈద్ విషెస్ అయితే చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు అసలు లైటింగ్ అయితే స్టార్ట్ అయింది విత్ మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ మీకు వినిపించకపోవచ్చు ఇందులో మైక్లోంచి. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి యూజ్ చేస్తున్నా కదా, మైక్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. నేను చూసుకోకుండా వాగుతూ వచ్చేస్తున్నాను మాల్ నుంచి బయటికి. బ్యాక్ సైడ్ దేర్ సి. సో నేను ఈ దుబాయ్ మాల్ మొత్తం ఆల్మోస్ట్ కుదిరినంత వరకు అయితే కవర్ చేయగలిగాను. యాక్టివిటీస్ అయితే చేయలేదు కానీ దుబాయ్ మాల్ అయితే మొత్తం తిరిగి అయితే చూస్తాను నేను ఇంకా. సో ఈ వీడియోకి అయితే ఇంకింతే. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.